పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల పెంపుపై కడపలో వామపక్ష పార్టీలు నిరసన గళం వినిపించాయి. పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. కడప కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. దేశాభివృద్ధి పేరుతో ప్రజలపై అదనపు భారాలు మోపుతున్నారని, కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు దిగుమతుల అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు ఇంధన ధరల తగ్గింపును డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఆందోళనలో భాగంగా ఈ రోజు కడప కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ఆందోళన జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటి వరకు ఎన్ని దఫాలుగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయో ఈ 12 సంవత్సరాలలో అంత రెట్టింపు స్థాయిలో ధరలు పెరిగినాయి. ధరల ప్రభావము అన్ని రకాలైనటువంటి రవాణా ఛార్జీలతో పాటు ఉత్పాదక రంగం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపి సామాన్య పేద మధ్యతరగతి ప్రజల యొక్క జీవనం పైన మోయలేనంత భారం పడతా ఉంది. ఈ భారం నుంచి మమ్మల్ని గట్టెక్కించండి అని చెప్పి ప్రజానీకం వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే పరిష్కారానికి కృషి చేయాల్సినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ వైపు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైంది. బయటికి ఏం చెప్తున్నారంటే ప్రపంచ దేశాలలో దూసుకుపోతున్నటువంటి 4వ దేశంగా భారతదేశం ఉందని చెప్పి గొప్పలు మీరే చెప్తున్నారు. పైగా నరేంద్ర మోడీ అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపిన మొగోడు అంటున్నారు. ఇరాను ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందాలకు కారణం నేనేం చెప్తున్నాడు. కానీ ఈ దేశానికి 90% ముడి చమురు, ఒక రోజుకు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు అవసరం అవుతుందని చెప్పి తెలిసినా కూడా దాని 90% పశ్చిమాసియా దేశాల నుంచి రావాలి, హార్మోజ్ జలసంధి నుంచే రావాలి. ఇరాను యుద్ధ ప్రభావము హార్మోజ్ జలసంధి మూసివేతకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో రష్యా నుంచి రావాల్సినటువంటి ముడి చమురు ఏదైతే ఉందో దాని భారంతో కూడుకున్నటువంటిది, అధిక ధరతో కూడుకున్నటువంటిది, ఇతర దేశాల నుంచి ఎక్కడి నుంచి తెప్పించుకున్నా కూడా అది అదనపు భారం అని తెలిసినా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అధిక నిల్వలు ఏర్పాటు చేసుకోవడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైనాడు. పైగా ఈ దేశంలో కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యేటువంటి గ్యాస్ నిక్షేపాలను అంబానీ, అదానీ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు గుజరాత్ బేస్డ్గా పొరుగు దేశాలకు అమ్మకం చేసుకొని ఆర్జిస్తూ ఉంటే ఆదాయమేమో అంబానీ ఆదాయాలకు, మనకేదైనా నష్టాలు జరిగితే భారాలు మోపితే అది కోతలు వాతలు మాత్రం ప్రజలు భరించాలని చెప్పి చావు కబురు చల్లగా